Hello everyone, this session we discussing about science and technology topic UPSC prelims 2026. The most important topic Bharat generation AI means artificial intelligence. So let's see the Bharat generation AI. Bharat Gen is a government backed national initiative in India aims to build sovereign foundational AI models for Indian languages and society. AI means artificial intelligence models for Indian languages and society. మొత్తం ఏఏలో లాంగ్వేజెస్ 15 లాంగ్వేజెస్ కవర్ చేస్తుంది అనమాట. దిస్ భారత్ జన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆ 15 లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మైథిలి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, సింధీ, తమిళ్, తెలుగు ఈ 15 లాంగ్వేజెస్ అనేది ఈ భారత్ జన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్పెషల్లీ దేనికి మేడ్ చేశారంటే ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ సొసైటీ గురించి టోటల్గా కవర్ చేసేది ఏంటంటే 15 లాంగ్వేజెస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి ఏంటంటే హిందీ, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మైథిలి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, సింధ్, తమిళ్, తెలుగు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ఏఏ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, సపోర్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియాలో డెవలప్ చేయాలని. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్. అలాగే సపోర్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ మీన్స్ అవర్ లాంగ్వేజెస్ చాలా ఇండియాలో సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్ బట్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ 22 లాంగ్వేజెస్. అయితే ఈ భారత్ జన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లాంగ్వేజ్ కవరేజ్ చేసేది 15 లాంగ్వేజెస్ అనమాట. నెక్స్ట్ టెక్నాలజీస్ కవర్డ్ అనమాట. ఏ టెక్నాలజీస్ కవర్ చేస్తుందంటే టెక్స్ట్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంఎస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, స్పీచ్ ఏఐ, టెక్స్ట్ టు స్పీచ్ అండ్ స్పీచ్ రికాగ్నిషన్, అలాగే విజన్ లాంగ్వేజ్ ఏఐ, ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ సిస్టమ్స్ అనమాట. ఈ 3 టెక్నాలజీస్ అనేది కవర్ చేస్తుంది టెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే టెక్స్ట్ ఒకటి, స్పీచ్ ఒకటి, అలాగే విజన్ లాంగ్వేజ్ ఒకటి అనమాట. ఈ 3 టెక్నాలజీస్ అనేది ఈ భారత్ జన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కవర్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆపరేట్స్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనేవాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటెడ్ బై TIH ఫౌండేషన్ ఫర్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ IOE ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT బొంబాయి అనమాట. ఫౌండేషన్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ IOE అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT బొంబాయి అనమాట. మెయిన్గా ఇది ఇంప్లిమెంట్ చేసింది. అర్థమైందా? ఎక్కడంటే నెక్స్ట్ ఇన్నోవేషన్ నెట్వర్క్ 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ఆర్ దేర్ అనమాట. హబ్స్ అప్గ్రేడెడ్ యాజ్ టెక్నాలజీ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ పార్క్స్ అనమాట. కోర్ పిల్లర్స్ వచ్చి ఏంటంటే టెక్నాలజీ, ఎంటర్ప్రీనర్షిప్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆర్ ద మేజర్ కోర్ పిల్లర్స్ అనమాట. కీ ఫీచర్స్ ఏంటంటే మల్టీలింగ్వల్ అండ్ మల్టీ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండియన్ డేటా సెట్స్, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఎకో సిస్టమ్. అదనమాట భారత్ జన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ లాంచ్డ్ అట్ IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై అనమాట. ఎక్కడంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై. నెక్స్ట్ వచ్చి అగ్ని-3 మిసైల్ అనమాట. వీ డిస్కసింగ్ అబౌట్ అగ్ని-3 మిసైల్. ఫస్ట్ అగ్ని-3 మిసైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవర్ ఇండిజినియస్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇండిజినియస్ మీన్స్ అవర్ ఇండియా ఓన్లీ డెవలప్డ్ అనమాట. అంటే ఏ కంట్రీతో జస్ట్ కొలాబరేషన్ లేక ఓన్లీ ఇండియా తయారు చేసింది అనమాట. దాన్ని ఇండిజీనియస్ అంటారు అనమాట. ఇండిజినియస్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు అగ్ని-3 మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ స్ట్రాటజిక్ మిసైల్ అనమాట. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ అంటే అర్థం ఏంటంటే మన ల్యాండ్ నుంచి ఎయిర్లోకి వెళ్ళే మిసైల్ అనమాట. ఇది అలా కాదు, సర్ఫేస్ నుంచి సర్ఫేస్ అంటే ల్యాండ్ టు ల్యాండ్ మిసైల్ అనమాట. ఏది దిస్ అగ్ని-3 మిసైల్. ఎగ్జామ్స్లో ఎలాగ అడుగుతాడంటే అగ్ని-3 మిసైల్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అగ్ని-3 మిసైల్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అది రాంగ్ అండి. అగ్ని-3 మిసైల్ ఈజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ స్ట్రాటజిక్ మిసైల్ ఇండక్టెడ్ ఇంటూ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూ ఫ్యూచర్స్ ఏంటంటే ఇది 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్
ఫ్యూయల్ ప్రొపల్షన్ అనమాట. చాలా ఎగ్జామ్స్లో ఇది 3 స్టేజ్ ప్రొఫైల్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ అని అడుగుతాడు. ఈ అగ్ని 3 మిసైల్ వచ్చి 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్. పేలోడ్ కెపాసిటీ వచ్చి 1500 kgs. రేంజ్ వచ్చి తన యొక్క రేంజ్ టార్గెట్ వచ్చి 3000 to 3500 కిలోమీటర్స్ వరకు కూడా ఇది వెళ్ళగలదు. నావిగేషన్ సిస్టమ్ స్ట్రాప్ డౌన్ ఇనిషియల్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. INS స్ట్రాప్ డౌన్ ఇనిషియల్ నావిగేషన్ సిస్టమ్. అలాగే GPS సపోర్టెడ్, అక్యురసీ అప్రాక్సిమేట్లీ 40 meters అనమాట. స్ట్రక్చరల్ డిజైన్ వచ్చి ఫస్ట్ స్టేజ్ వచ్చి ఈ మరైజింగ్ స్టీల్ మోటార్ కేసింగ్, సెకండ్ స్టేజ్ వచ్చి కార్బన్ ఫైబర్ మోటార్ కేసింగ్, థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ అగ్ని 3 మిసైల్ ఈజ్ 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ అనమాట. స్ట్రాటజిక్ క్యాపబిలిటీ వచ్చి న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. అలాగే వార్ హెడ్ కెపాసిటీ వచ్చి 200 to 300 kilotons. ఫిజికల్ స్పెసిఫికేషన్స్ లెంత్ 16.7 meters, లాంచ్ వెయిట్ వచ్చి 48,300 kgs అనమాట. పెర్ఫార్మెన్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై రేంజ్ అండ్ లో CEP, అగ్ని 3 ఈజ్ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్యురేట్ స్ట్రాటజిక్ బాలిస్టిక్ మిసైల్స్ ఇన్ ఇట్ రేంజ్ కేటగిరీ. అంటే ఈ అగ్ని 3 మిసైల్స్లో అంటే స్టేట్మెంట్స్ ఎలాగ ఉంటాడంటే అగ్ని 3 మిసైల్ ఈజ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ స్ట్రాటజిక్ మిసైల్. అలాగే ఇట్ ఈజ్ ఇండిజీనియస్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. అలాగే రేంజ్ వచ్చి 3000 to 3500 kilometers. అలాగే 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి SFDR టెక్నాలజీ అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ అనమాట. సో చూద్దాం. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ SFDR టెక్నాలజీ అనమాట. ఏంటి ఇది, ఎవరు డెవలప్ చేశారంటే ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ అనేది డెవలప్డ్ బై DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ అనమాట, విత్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ DRDO ల్యాబ్స్ అనమాట. SFDR కీ ఫీచర్స్ ఏంటి, అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ అనమాట. ఏంటంటే అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్. అలాగే నో ఆక్సిడైజ్డ్ క్యారీడ్, రెడ్యూసెస్ మిసైల్ వెయిట్. ఓకేనా. ఫ్యూయల్ గ్యాస్ చూడండి లోపల ఏమేమి ఉంటాయంటే ఇంటేక్ అనమాట. అలాగే డక్ట్ అంటే ఫ్యూయల్ గ్యాస్ జనరేటర్. ఇక్కడ కంబస్టర్ నాజిల్ సపోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఫర్ ఇండియా. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సపోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్ రేంజ్ అంటే ఎక్కువ చాలా పెద్ద రేంజ్. ఇది ఎయిర్ టు ఎయిర్ అనమాట. ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఫర్ ఇండియా. అర్థమవుతుందా. థ్రస్ట్ కంట్రోల్ డ్యూరింగ్ ఫ్లైట్, మిసైల్స్ ఫ్లై ఫాస్టర్, ఫర్దర్ మోర్ మ్యాన్యూవరబుల్. అలాగే ప్రొవైడ్స్ కంటిన్యూస్ థ్రస్ట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్, యూజెస్ సాలిడ్ ఫ్యూయల్, ఈజియర్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. రామ్జెట్ ఇంజన్ స్పీడ్ వచ్చి Mach 3 to Mach 6 అనమాట. సూపర్ సోనిక్ ఇది మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్. వర్కింగ్ ప్రిన్సిపల్, ఎయిర్ ఎంటర్స్ ఇంజిన్ అట్ హై స్పీడ్, ఎయిర్ ఈజ్ స్లోడ్ డౌన్ సబ్సోనిక్ బిఫోర్ కంబషన్, ఫ్యూయల్ మిక్సెస్ విత్ కంప్రెస్డ్ ఎయిర్, కంబషన్ ప్రొడ్యూసెస్ థ్రస్ట్, అడ్జస్ట్ గ్యాసెస్ ఎగ్జిట్ అట్ హై స్పీడ్. క్యూ ఫీచర్స్ నో కంప్రెసర్స్ ఆర్ టర్బైన్స్, సింపుల్ ఇంజిన్ డిజైన్, వర్క్స్ ఎఫిషియెంట్లీ అట్ సూపర్ సోనిక్ స్పీడ్. అలాగే యూజ్డ్ ఇన్ హై స్పీడ్ మిసైల్స్. ఇది ఎక్కువగా హై స్పీడ్ మిసైల్స్లో యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ చూడండి. రామ్జెట్ ఇంజన్కి స్క్రామ్ జెట్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటంటే Mach 12 to 24, Mach 12 to 24 ఇది హైపర్ సోనిక్ అంటారు. 3 to 6 కాబట్టి ఇది రామ్జెట్ అనేది సూపర్ సోనిక్, స్క్రామ్ జెట్ అనేది ఏంటంటే హైపర్ సోనిక్. వర్కింగ్ ప్రిన్సిపల్, ఎయిర్ ఎంటర్స్ ఇంజిన్ అట్ సూపర్ హై స్పీడ్, ఇది ఇక్కడ సూపర్ సోనిక్ స్పీడ్ అనమాట. నెక్స్ట్ ఎయిర్ రిమైన్స్ సూపర్ సోనిక్ ఇన్సైడ్ ద ఇంజిన్. అలాగే ఫ్యూయల్ బర్న్స్ ఇన్ సూపర్ సోనిక్ ఎయిర్ ఫ్లో, ప్రొడ్యూసెస్ ఎక్స్ట్రీమ్లీ హై థ్రస్ట్, exist at hypersonic speed. Q features more advanced than Ramjet, works at very high speeds. చాలా హై స్పీడ్ ఉంటుంది. హై ఫ్యూయల్ ఎఫిషియన్సీ అట్ హైపర్సోనిక్, యూజ్డ్ ఫర్ హైపర్సోనిక్ విజిల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇది మనకి ఇది SFDR అంటే ఇది రామ్జెట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను రామ్జెట్ అంటే వాట్ టైప్, ఇది సూపర్ సోనిక్ మిసైల్ అనమాట. అంటే Mach 3 to Mach 6 కాబట్టి ఇది సూపర్ సోనిక్. Mach 12 to 24 దాన్ని స్క్రామ్ జెట్ అనేది హైపర్ సోనిక్. సో ఈ మిసైల్ అనేది కమ్స్ అండర్ సూపర్ సోనిక్ మిసైల్ అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ NQM మీన్స్ నేషనల్ క్వాంటమ్ మిషన్. NQM means National Quantum Mission. Okay, thank you.